సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ ఈ 3 వాడేటప్పుడు ఏది ముందు వాడాలి, ఏది తర్వాత వాడాలని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. చాలా సింపుల్ అండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లీన్ స్కిన్ మీద సీరమ్ అప్లై చేయాలి. ఎందుకంటే సీరమ్స్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఫాస్ట్‌గా అబ్జార్బ్ అవుతాయి. అండ్ దాంతో పాటు యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ దేన్నైనా కానీ స్కిన్‌లోకి ఈజీగా డెలివర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి 2-3 డ్రాప్స్ వాడితే సరిపోతుంది. బట్ ఈ రూల్ అనేది అన్ని సీరమ్స్‌కే అప్లై అవ్వదు. ఎందుకంటే కొన్ని సీరమ్స్ అంటే హైలూరోనిక్ యాసిడ్, నయాసినమైడ్, వైటమిన్ సి అండ్ ఆల్సో సిరమైడ్ అండ్ పెప్టైడ్ బేస్డ్ సీరమ్స్ అయితే డైరెక్ట్‌గా అప్లై చేస్తే సరిపోతుంది. కానీ గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అండ్ రెటినాల్ సీరమ్స్ అయితే డైరెక్ట్‌గా అప్లై చేస్తే స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. సో, అలాంటి సీరమ్స్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత చేస్తే స్కిన్ ఇరిటేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సీరమ్స్ అప్లై చేసిన 2 మినిట్స్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సో, ఈ మాయిశ్చరైజర్ అనేటివి స్కిన్ బ్యారియర్‌ని రిపేర్ చేస్తాయి అండ్ హైడ్రేషన్‌ని లాక్ చేస్తాయి. అండ్ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి. నెక్స్ట్ డే టైమ్‌లో అయితే సన్ స్క్రీన్స్ అప్లై చేయాలి. కొద్దిగా ఎక్కువ సేపు ఎండలో ఉండే వాళ్ళకైతే మళ్ళీ 3-4 అవర్స్‌కి ఒకసారి మళ్ళీ రీఅప్లై చేయడం మంచిది. సో, సీరమ్ ట్రీట్ చేస్తుంది, మాయిశ్చరైజర్ సీల్ చేస్తుంది అండ్ సన్ స్క్రీన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఆర్డర్ కరెక్ట్‌గా ఫాలో చేస్తే రిజల్ట్స్ బెటర్‌గా వస్తాయి.